హలో ఫ్రెండ్స్, eamcet ఎంపీసీ ఆప్షన్ ఎంట్రీకి సంబంధించి వెబ్సైట్లో లింక్ ఎనేబుల్ చేశారు. అలాగే మనకి ఎన్సీసీ వాళ్ళకి సంబంధించి, అలాగే ఎస్పీయూసీసీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎస్టర్డే చెప్పడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కాదు. వెబ్సైట్ వాళ్ళే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్కి ఇచ్చే ముందు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఛానల్ వేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ 1 వీక్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను, చూడండి. మీకు కావాలంటే మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చిన వెంటనే వీడియో చేయడం జరిగింది. ఇలా చాలా రకాలుగా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చిన్న లైక్ ఇస్తే నాకు పెద్ద సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ అనేది తీసుకొస్తాను. ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి మీరు వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకునే వాళ్ళు ఫస్ట్ అయితే మీ యొక్క ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ నోటీస్ అంటే ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇంపార్టెంట్ నోటీస్ ఇస్తారు. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ దేర్ డీటెయిల్స్ ఇన్ ద ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ ఫాదర్ నేము, అలాగే మీ ఇన్కమ్ దగ్గర 2.5 lakhs బిలో 2.5 lakh ఉందా, లేదా ఎన్ఏ అని చూపిస్తుందా, నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుందా అని చూడండి. అలాగే ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో మైనారిటీ దగ్గర ఎస్ అని వస్తుంది. మిగతా వాళ్ళందరికీ, మైనారిటీ అంటే ముస్లిం వాళ్ళు, అలాగే మీకు ఇంకా డీటెయిల్స్, మీ ఆధార్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ, ఇంకా డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఈడబ్ల్యూఎస్, ఒకవేళ మీకు ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఉంటే అక్కడ ఎస్ అని ఉందా, నో అని ఉందా అనేది కూడా డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా, ఏ చిన్న మిస్టేక్ ఉన్నా మీరు మీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి వాటిని వెరిఫై చేయించుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇఫ్ ఎనీ చేంజెస్ రిక్వైర్డ్ అటెండ్ ఎట్ సెలెక్టెడ్ హెచ్ఎల్సి టు మేక్ చేంజెస్. మీరు ఏదైతే హెచ్ఎల్సి సెలెక్ట్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ మిస్టేక్ అనేది వెరిఫై చేయించుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీ దగ్గరలో మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకున్నారో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు దాన్ని వెరిఫై చేయించుకోండి. లేదు ఎలాంటి చేంజెస్ లేవు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీకు ఇన్కమ్ దగ్గర కానీ, ఈడబ్ల్యూఎస్ దగ్గర కానీ మీకు నో అని వచ్చినా, నాట్ అప్లికేబుల్ అని వచ్చినా, ఇన్కమ్ దగ్గర నో అని వస్తే మీకు ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ దగ్గర నో అని వస్తే మీకు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి రిజర్వేషన్ అనేది రాదు. ఇట్లా ఎలా ఉందో డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి క్లియర్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు 100% క్లారిటీ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషను. తప్పకుండా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ చెక్ చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లేదంటే వాటి జోలికి వెళ్ళకండి. మీ ఈరోజు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈరోజు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు చేస్తారు. మనకి 5 days టైం ఉంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేయడం జరిగింది. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.